పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము అనే విషయంలో వివరంగా ఈ సమయంలో మనము కొన్ని విషయాలు ధ్యానిస్తాం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. నూతన యెరూషలేము మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. మనుష్యులతో దేవుని నివాసము. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. దేవుని నివాసము మనుషులతో ఉండుట ఇక్కడ గమనిస్తాం. దేవుని ఆదరణ. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సమస్తము నూతనము. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాట నమ్మకమును నిజమునైనవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అటు తర్వాత మనము గమనించినట్లయితే సమాప్తమైనవి. మరియు ఆయన వారితో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఓమేగయు, అనగా ఆదియు అంతమనై ఉన్నవాడను. దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలములు ఉచితముగా అనుగ్రహించెను. జయించువాని ఘనత. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునయుందును, అతడు నాకు కుమారుడయుండును. జయించువానికి కలిగే ఘనత గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండవ మరణము. పెరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇక్కడ రెండవ మరణమును గూర్చిన సంపూర్ణమైన వివరణ, రెండవ మరణంలో ఎవరెవరు పాలు పంపులు పొందుతారు అనే విషయ వివరణ ఇక్కడ స్పష్టంగా ఇవ్వబడ్డది. దానినే నరకము లేక హెడెస్ అని మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము అనే విషయాలు ఇవాళ మనం ధ్యానిస్తాం. పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము. ఇక్కడ మనం గమనించినట్లయితే ర్యాప్చర్ అయిపోయింది, 7 సంవత్సరాల శ్రమలు అయిపోయాయి, హెర్మిగెద్దోను యుద్ధం అయిపోయింది. హెర్మిగెద్దోను యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పాలన అన్నది అది భూమి మీద జరిగేది.
పరలోకంలో జరిగేది కాదు, అది భూమి మీద జరుగుతుంది. పరలోక రాజ్యం అనేది శాశ్వతమైన రాజ్యం, అది 1000 ఏళ్ళు ఉండేది కాదు, యుగ యుగాలు ఉండేది. ఆ 1000 ఏళ్ళ పాలన ముగింపుకు వచ్చేసరికి బంధింపబడిన సాతాను మళ్ళీ విడిపించబడడం, గోగు మాగోగులు వీళ్ళందరూ కూడా పాతాళంలో బంధించబడడం అయిపోద్ది. ఆ తర్వాత ధవళ సింహాసనం ధ్యానించాం. ఇప్పుడు ఈ 21, ఈ 22 అధ్యాయాలు పరలోక మహిమల గురించి వివరిస్తాయి. కంపల్సరీగా పరలోకం గురించి మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే అది శాశ్వతమైన రాజ్యం, యుగ యుగాలు అక్కడ జీవిస్తాం. ఇక్కడ జీవించేది చాలా కొద్ది కాలం. మనం అనుకోవచ్చు నేను 70 సంవత్సరాలు బ్రతికేనని. దట్స్ నథింగ్ ఇన్ ద సైట్స్ ఆఫ్ ద గాడ్. ఒక జాబు వలె ఉంటుంది అని చెప్తున్నాడు. కనుక మన యుగ యుగాలు జీవించే ఆ రాజ్యం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ భూమి మీద జీవించేటప్పుడు మీరు ఆలోచించేయండి. ఓ మంచి భార్య కావాలంటే ఎన్ని ఆలోచిస్తాం, మంచి ఇల్లు కావాలంటే ఎంత ఆలోచిస్తాం, మంచి కారు కావాలంటే ఎంత ఆలోచిస్తాం, ఎన్ని ప్రణాళికలు వేస్తాం. ఈ అశాశ్వతమైన వాటి గురించి ఇంత ప్రణాళికలు వేస్తున్నామే, శాశ్వతమైన దాని గురించి ఒక ఎంతైనా ఆలోచన ఉంది అక్కడ కూర్చున్న వాళ్ళకి. కానీ ఈ యొక్క నా మెసేజ్ వింటున్న ప్రపంచంతో నేను మాట్లాడుతున్నాను. ఆ శాశ్వతమైన రాజ్యం గురించి ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చేసిందో ఈ భూమి మీద వాటిని ఏం ఆశించవు. అదే పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎదగండి. అంటే ఏంటి పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకోవద్దా, నాకు ఒక ఉద్యోగం వద్దా, నాకు పిల్లలు వద్దా, ఏటి పాస్టర్ గారు ఇలాంటివి చెప్తారు? దైవ భక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభసాధకమైనది. అండ్ నేను యేసు ప్రభునే నమ్ముకున్నాను, నాకు ఇంకొక ఆధారం లేదు, నాకు ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. మరి యేసు ప్రభు నన్ను పోషిస్తున్నాడు. ఈ లోకరీత్యా అత్యున్నతమైన స్థితి నాకు దేవుడు ఇచ్చాడు. ఇంతకంటే అధికమైన ఘనత పరలోక రాజ్యంలో నాకున్నది. కనుక ఏమి లేకపోయినా పర్లేదు, కానీ భక్తి కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. భక్తి అనే మాట తెలుగులో మీకు సరిగ్గా అర్థం కావచ్చు, ఇంగ్లీష్లో చక్కగా రాయబడ్డది గాడ్లీనెస్ అన్నారు. భక్తి అనే మాట ఇంగ్లీష్లో వాడబడింది గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే దేవుడిని కలిగి ఉండడము, అది అనమాట. అంటే మిమ్మల్ని చూసి ఎవరు కనిపించాలా? యేసు ప్రభు కనిపించాలి. పౌలు గారు సంఘానికి రాస్తుంది అంటాడు, మీ యందు క్రీస్తు యేసు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. అంటే మనం చూస్తే ఎవరు కనిపించాలండి? యేసు ప్రభు కనిపించాలి. అది ఎలాగ సాధ్యం అంటే ఆయన సన్నిధిలో ఉంటేనే సాధ్యం. యేసు ప్రభు మళ్ళీ కనిపిస్తాడా పాస్టర్ గారు అని ఒక ప్రశ్న కూడా రావచ్చు. ఏంటి బొగ్గు జట్టీలో పనిచేసి వచ్చినాడు, వీడు బొగ్గు జట్టీలో పనిచేసినట్టు చెప్పవసరం లేదండి, చూడగానే నొల్లంతా బొగ్గు అంతా ఉంటుంది. అలాగే ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చినోడికి వీడు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినట్టు చెప్పుకోవాల్సిన పని లేదు, అడిగి ఒళ్ళంతా సిమెంట్ ఉంటుంది. అలాగే నువ్వు దేవునిలో ఉంటే నీ మొహము, నీ బ్రతుకు, నీ మాట అంతట్లో దేవుడు ఉంటాడు. ఏదో నా గురించి చెప్పుకుంటే గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుందండి. నేను వెళ్తే దెయ్యాలు పెట్టిన వాళ్ళు నాకు ఎదురుగా రారండి. దెయ్యాలు పెట్టిన వాళ్ళు నన్ను చూడలేరు. నాకు మనిషి రాగానే తెలిసిపోద్ది, వీడికి భక్తి ఉందా లేదా తెలిసిపోద్ది. నేను మనిషి రూపం చూడండి, హృదయాలు చూస్తారు మనిషిని. ఏంటి అది సాధ్యమా పాస్టర్ గారు అంటే, ఏంటి ఎలీషా ఏం చెప్పాడు, నువ్వు ఆ రథం వెనకాతలు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? మీరేం చేస్తుంటారో నాకు తెలుస్తుంటుంది, మీరు ఏంటి మాట్లాడుకుంటున్నారు ఇంట్లో నాకు వినిపిస్తుంటుంది. అది సాధన చెయ్యాలి. అది ఒక విక్టర్ ప్రభాకర్కే కదా, అందరికీ సాధ్యం. ఇవాళ నీ మైండ్ అంతా దేంతో నింపబడి ఉన్నది? ఆ మధ్యలో నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడాను. ఆ పాస్టర్ గారికి ఏంటి, భార్య, పిల్లలు, ప్రాజెక్ట్స్, డబ్బులు, అనేకమైన ఆలోచన. ఆదివారం వచ్చిందా ఏదో ఒక మెసేజ్ చెప్పేద్దాం ప్రిపరేషన్. విక్టర్ ప్రభాకర్ కాదు అండి. విక్టర్ ప్రభాకర్కి ఏంటంటే 24 hours గాడ్, 24 గంటల దేవుడు నేనే. ఆయనతోటే సాధన చేస్తాం, ఆయనతోటే మాట్లాడుతుంటాం, ఆయనలోనే సాగిపోతుంది, ఇంకో పని లేదు నాకు. ఏమండి మీరు దేవుని సన్నిధిని కానీ అలవాటు చేసుకుంటే దాన్ని విడిచిపెట్టలేరండి. యాకోబు గారు వదులుతున్నాడు అండి, ఆయన దేవుడిని వదలట్లేదు. ఆయన తుంటి ఎరగొట్టిన వరకు వదలలేదు, దేవుడిని వదలనంటున్నాడు.
చక్కని పాట ఉందండి. నిన్ను నేను విడువరు దేవా నీవు నన్ను దీవించు వరకు. ఏండి యేసయ్య సన్నిధిని కానీ మీరు అలవాటు చేసుకుంటేనండి ఎవరితో మాట్లాడలేరండి, ఎక్కడికి వెళ్ళలేరు. యేసయ్య సన్నిధిలో అంత ఆనందం. ఆ విషయాలు ఇప్పుడు ధ్యానిస్తాం. ఇవాళ మనం ధ్యానించబోయే మూలవాక్యం ఏంటంటేనండి, ప్రకటన గ్రంథం 21:1-8 వచనాలు. 8 వచనాలు 8 భాగాలుగా మనం ధ్యానిస్తాం. జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. 1వ వచనం చదువుతలి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. దానికి అనుబంధ వాక్యం చదివిన తర్వాత దాని వివరణ మనం చూసుకుందాం అండి. యెషయా 65:17 అనుబంధ వాక్యం చదువుతలి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, క్రొత్త భూమిని సృజిస్తున్నాను. మునుపటివి మరువబడును, మునుపటివి మరువబడతాయి, జ్ఞాపకమునకు రావు. జ్ఞాపకానికి రావు. దేవుడు కొత్త ఆకాశం, హెవెన్స్, ఆకాశం అండ్ హెవెన్స్ నూతనమైనవిగా చేస్తున్నాడు. ఈ పాత ఆకాశం గతించిపోతున్నాయి, సమస్తము నూతనం అవుతుంది. సముద్రం ఇక లేదు. అండ్ ఒక ఆయన దీని గురించి ప్రసంగం చేస్తూ సముద్రం గురించి చెప్తూ అంటున్నాడు, సముద్రం ఇక లేదంటే అర్థం ఏంటో తెలుసా, చేపలు ఉండవు, ఇంకా నాన్ వెజిటేరియన్ ఉండదు, పరలోక రాజ్యంలో నాన్ వెజ్. వీడికి పరలోక రాజ్యంలో తిండుకోవాలి వీడికి. అండ్ చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు, పరలోక రాజ్యంలో కూడా మంచి భోజనాలు చేయొచ్చేమనుకో. సముద్రం ఇక లేదంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. 3 వంతులు సముద్రం, 1 వంతే భూమి. సముద్రం ఇక లేదు అంటేనండి దేవుని జ్ఞానాన్ని కానీ దేవుని సృష్టిని అర్థం చేసుకోవడానికి నీలో దైవత్వం అనేది రావాలి. ఇక్కడ వచ్చి ఖాళీగా కూర్చోడం వల్ల నీకు వాక్యం నీ బుర్రలోకి వెళ్ళదు. ఇక్కడ కూర్చొని ఏదో ఇంటి దగ్గర విషయాలు ఆలోచించడం వల్ల ఇక్కడ రావడం కూడా అనవసరం. దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తాను, నా ఆవరణలు తొక్కుటకు నేను పిలిచిన వాడు ఎవడైనా. వై యూ కేమ్ టు మై ప్రెజెన్స్. ఎవడు రాసి నేను పిలిచాడు నా ఆలయంకి రావడానికి? అండి దేవుని ఆలయంకి వెళ్తే ఎలాగ ఉండాలండి? అండ్ ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంత విధేయతగా, ఎంత కాన్సన్ట్రేషన్ అంతా ఆయన ఏం చెప్తాడు ఆయన ఆలకిస్తాం కదండి. అక్కడికి వెళ్ళి ఇష్టానుసారం ప్రవర్తిస్తామా? ఏంటి ఇవాళ దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళకి దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియదండి. ఇవాళ చాలా ప్రాముఖ్యమైనది. సముద్రం ఇక లేదంటే చేపల గురించి చెప్తున్నాడు ఆ సేవకుడు. సముద్రం ఇక లేదంటే అర్థం ఏంటి తెలుసండి, దేవుని సృష్టిలోనికి మనం వెళ్ళాలి. దేవుని ఆలోచనలోని వెళ్ళినప్పుడే నీకు అర్థమవుతుంది. అది సైన్స్ స్టూడెంట్స్కి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను సైన్స్ స్టూడెంట్ అవడం వల్ల నా బోధనలో చాలా సైంటిఫిక్ థింగ్స్ కూడా చెప్తాను. 3 వంతులు వాటర్, 1 వంతు భూమి. ఎందుకు అంటే సముద్రానికి ఉన్న లక్షణం ఏంటంటే వేడవడానికి ఎంత టైం పడుతుందో చల్లబడడానికి అంతే టైం పడుతుంది. నీరు యొక్క లక్షణం అది. నీరు ఒక అరగంట వేడి చేస్తే మళ్ళీ చల్లబడడానికి అరగంట పడుతుంది. భూమి లక్షణం అది కాదు. బొగ్గుమని మండుతున్న దాంట్లో భూమి చాలా వేడిగా ఉంటుంది. చిన్న వర్షం పడగానే భూమి వెంటనే చల్లబడిపోదు. సముద్రం ఒప్పుకోదు దానికి. ఫాస్ట్గా దీనికి భూమికి సంబంధం ఏంటండి? ఎవరు తయారు చేసాడు? మనుషులు పెట్టిండు అక్కడ. ఏంటి ఎయిర్ కండిషన్ అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆ రూమ్లో మీకు ఎయిర్ని సమతుల్యం చేస్తుంటుంది అనమాట. ఎయిర్ కండిషన్స్ మీరు గమనించండి, అది అలా తిరుగుతూ ఉండదు, ఆగిపోద్ది మధ్యలో. అంటే ఎప్పుడైతే ఒక లెవెల్ వచ్చిందో టక్కుమని ఆగిపోద్ది, మరలా కూలింగ్ తగ్గినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాని ఎయిర్ కండిషన్ అంటే ఓ రూమ్కి సంబంధించింది, లేకపోతే ఒక హాల్కి సంబంధించింది. ఈ ఎయిర్ కండిషన్ ప్రపంచానికి సంబంధించింది. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆయన మేధస్సు ఎంత గొప్పదో. నిజంగా కానీ 3 వంతుల సముద్రంలో మనుషులు చచ్చిపోతారండి, మాడిపోతారు మనుషులు. ఈ మనుష్యులకి రాత్రిపూట వేడిగాలి, ఉదయం పూట చల్లగాలి రావడానికి. ఉదయం అంతా వేడెక్కిన సముద్రం రాత్రి వేడిగాలి ఇస్తుంది, రాత్రి అంతా చల్లబెడిస్తుంది, ఉదయం చల్లగాలి ఇస్తుంటుంది. అంటే దేవుని సృష్టి అనేది ఒక మనిషి అర్థం చేసుకోలేడండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆ జ్ఞానం ఉండుంటేనండి ఆదామవుల పని చేసేవారు కాదు. ఇవాళ మనం కూడా బుద్ధిహీనంగా ఎందుకు ప్రవర్తిస్తున్నామండి? దేవుని సృష్టి గురించి తెలియదు, దేవుని ప్రణాళికల గురించి కూడా తెలియదు.
దేవుడు నిన్ను సృష్టించాడంటే నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు ఎవరైనా సరే. నేను దేవుడికి ఏం చేయాలి అని ఆలోచన కలిగి ఉండాలి. నేను దేవుడిని ఎలా సంతోషపెడతానని ఆలోచన కలిగి ఉండాలి. పౌలు గారు దీని గురించి రాస్తుంటాడు, సృష్టి అంతయు మూలుగుచున్నది అంటాడు. ఎందుకంటే ఆయన రాకడ గురించి కనిపెడుతుంది అంటాడు. కనుక సముద్రం లేదంటే చేపల గురించి కాదు, సముద్రం లేదంటే ఇక మనిషికి ఆ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్తో పని లేదు. అలాగే ఇక మేఘాలను సృజించేది కూడా సముద్రమే. ఆ సముద్రం నీరు ఆవిరై మేఘాలు వెళ్ళి భూమిని తడపడానికి, వర్షాలు పడడానికి దేవుడు ఎంత సిస్టమ్ పెట్టాడు సముద్రంలో. ఈ చేపలు అనేవి ఆహారం కనుకోండి, కానీ దేవుడి ప్రణాళికలు వేరు. కనుక కొత్త ఆకాశం వచ్చేసింది, కొత్త భూమి వచ్చింది, సముద్రం ఇక లేదంటే సముద్రంతో పని లేదు. కారణం ఏంటంటే మనం ఇక ఈ మట్టి దేహాలతో ఉండం, మహిమ దేహాలతో ఉంటాం. మనకి ఆకలి లేదు, దప్పులు లేవు, చెమట పట్టే పని లేదు, ఎయిర్ కండిషన్స్తో పని లేదు మనకి. ఇంకా అందుచేత దేవుడు నీకెందుకు అవసరం లేదు కదా, సముద్రం నీ పని అయిపోయింది కదా, నీకేం పని లేదు, వెళ్ళిపో, టేక్ రెస్ట్, అయిపోయింది సముద్రం పని. నెంబర్ 2, 2వ వచనంలో నూతన యెరూషలేము, న్యూ జెరూషలేం అనే దాని మీద ధ్యానిస్తాడు. 2వ వచనం చదువుతాలి. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి చూచి తిని. దాన్ని అనుబంధ వాక్యం జరిగిన తర్వాత దాని యొక్క వివరంలోకి వెళ్దాం. యెషయా 61:10 చదువుతలి. యెషయా 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇప్పుడు మరలా రివల్యూషన్కి వెళ్దాం తల్లి. 2వ వచనం చదువు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. అక్కడ ఆగండి, దీని గురించి ఆలోచించేద్దామండి. పెండ్లి కుమార్తె, భర్త అంటే ఎవరండి? ఇక్కడ మనం ధ్యానించాం. పెండ్లి కుమార్తె సంఘం అంటే సిద్ధపడిన విశ్వాసులు. పెండ్లి కుమారుడు అంటే దేవుడు, యేసు ప్రభు గారు. ఆ పెండ్లి కుమార్తె సిద్ధపడి నూతన యెరూషలేము అంటాడు. అండ్ యెరూషలేము అన్నది 3 సార్లు ధ్వంసం చేయబడ్డది, 3 సార్లు నిర్మించబడుతుంది, 3వసారి నిర్మించబడబోతుంది. 3వసారి యెరూషలేము పునర్నిర్మాణం ఎప్పుడంటే మొదటి 3.5 శ్రమ కాలంలో జరుగుతుంది. యాక్చువల్గా యూదులకి తెలియదు అది ఎందుకు పునర్నిర్మింపబడుతుంది, వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా యేసుప్రభువుని నమ్ముకోలేదు. ఇవాళకి యేసుప్రభువుని నమ్ముకోలేదు యూదులు. ఆ రోజున జరిగేది ఏంటంటే వాళ్ళు మా దేవాలయాన్ని మేము తిరిగి నిర్మించుకుంటున్నాం అన్న వరకే వాళ్ళు వచ్చింది, కానీ అది నిర్మించబడడం వల్ల జరిగేది ఏంటంటే ఈ యొక్క అంత్యక్రీస్తు వెళ్ళి అందులో కూర్చుంటాడు, క్రీస్తు విరోధి. వాడు అక్కడి నుంచి ప్రపంచాన్ని శాసిస్తాడు. ఇది జరగవలసిన విషయాలు ఇవన్నీ. కనుక ఇక్కడ ప్రస్తావిస్తుంది ఆ యెరూషలేము గురించి కాదు, పరలోక సంబంధమైన యెరూషలేము. దీన్ని మన భాషలో చెప్పాలంటే పెండ్లి కుమార్తె సంగమం. మనము సిద్ధపడి రావడం ఏంటి, లాస్ట్ టైం ధ్యానించాం, దానికి వివరణకి వెళ్ళాం. కానీ టూకీగా రిఫరెన్స్ చదివిసుకుందండి. ఎఫ్ఎస్సి 5:25-26-27 వచనాలు చదువుతారు. ఎఫ్ఎస్సి 5:25-26-27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మీరు ఆలోచించండి, పనికి మాలిన వాళ్ళని మనల్ని ఆయన శుద్ధీకరించి మహిమలో వాడుకుంటున్నాడండి. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, అసలు మనిషి ఎవడండి గొప్పవాడు ఉన్నాడు ప్రపంచంలో? ఎవడు గొప్పవాడు లేడు. గనులైన జనులు హీనులు యేసయ్య ఎదుట ఎందుకు పనికిరాని ఒక చెత్తని దేవుడు పిలిచి వాడుకుంటుంటే
వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తుంటారండి. సౌలు రాజు వాడి స్టేటస్ ఏంటండి, వాళ్ళ నాన్న గాడిదలు ఎనగరాని పంపించాడు. ఏంటి గాడిద, ఆ వేళ గాడిదలకు విలువ లేదు, ఈ వేళ గాడిదకు విలువ లేదు. గాడిదలు వెనకడాన్ని పంపించాడంటే ఎవడురా మన ఇంట్లో పనికి మన సౌలుగడ్డ ఉన్నాడు కదా, ఆయన పంపించండి. ఆడు ఉన్న లేకుండా ఒకటి ఇంట్లో రా వెళ్ళా గాడిదలు వెనకరాని పంపి అంటే ఇటు ఒక అడ్డగాడిది అనమాట. ఏంటి దేవుడు బాధకెళ్ళాడు. అక్కడ ఏం మాట వాడాడు తెలుసండి, వాడిని రాజుని చేసిన తర్వాత వాడు ప్రవర్తించిన ప్రవర్తనకు దేవుడు బాధపడి ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నీ వల్పుడుగా ఉన్నప్పుడు నేను తీసి రాజుని చేశాను రా అన్నాడండి. అండి ఎంత బాధ అండి. అది సౌలురాజు సిగ్గులేనుడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాడు సమూయేలుతో. నేనైతే మాట్లాడినండి. అంత నీచమైన పరిస్థితి పడింది. అంటే నీ దృష్టికి నువ్వు అల్పురాలుగా, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను పిలిచి గొప్ప చేస్తే ఏంటి నువ్వు గొప్పగా అనుకుంటావు. అండ్ ఇవాళ నన్ను దేవుడు దీవించిన విధానం చాలా గొప్పదండి. నాది నా బంధువులుగా నువ్వు, నా స్నేహితులు ఎవడు నా స్థాయికి రాలేడు. నాకు స్నేహితులు ఉన్నతమైన అధికారులు ఉన్నతమైన స్థితిలో ఉన్నాళ్ళు, కానీ నాకు ఎదురుగా చెప్తారు నీ స్థితికి మీరు రాలేమని చెప్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే తాత్కాలికం, అడుగున్న ఘనత తాత్కాలికం, రిటైర్ అయిపోతాడు ఒకటి పలకరించేటోడు. కానీ వెక్టర్ ప్రభాకర్కి దేవుడు శాశ్వతంగా ఊపిరి ఉన్నంతకాలం ఘనత దేవుడు ఇచ్చాడండి. ఏంటో ఒక పనికి మళ్ళీ వాడిని దేవుడు అంత ఘనపరచాల్సిన అవసరం ఉందా? ఘనత నిన్ను బట్టా? నిన్ను బట్టి నీకు ఘనత ఏంటండి, దేవుని బట్టి నీకు ఘనత. అండ్ గాడిదకి ఎవడైనా బట్ గొడ్ల పెట్టి నడిపిస్తాడా అండి గాడిదని? గాడిద మీద ఎవడని పువ్వులు చల్లుతాడా? ఆ గాడిద ఘనత ఎందుకు వచ్చిందండి? యేసయ్య వల్ల వచ్చింది. అలాంటి గాడిదని నేను దేవుడు నన్ను దీవించాడని అహంకారయుక్తంగా మాట్లాడి ఆడేంటి ఈడేంటి అని మాట్లాడితే నాకంటే పనికి మళ్ళీ ఒకడు ఉండడు. సౌలు రాజుకి దేవుడు ఏం మాట వాడాడు అది నాకు వాడుతాడు ఆయన. ఒరే నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను రా అని. ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారి నీ గతం ఒకసారి వెళ్ళు. సరైన ఇంట్లో ఉన్నావా, సరైన గుడ్డ కట్టుకున్నావా, సరైన తిండి తిన్నావా, ఇవాళ అన్నీ ఇస్తే అహంకారయుక్తంగా ప్రవర్తిస్తావా నువ్వు? నీవంటి గొప్పవాడు అనుకుంటున్నావా, గొప్పదానం అనుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నీవే మట్టి నుంచి మలచబడ్డావో, ఏ రాతి నుంచి చెక్కబడ్డావో ఎప్పుడూ మర్చిపోవద్దు. కనుక పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన వ్యక్తులుగా ఆయన ఎదుట మనం నిలబడాలి. నెంబర్ 3, మనుష్యులతో దేవుని నివాసం. చెప్పాను కదా మనం పరలోక మహిమలోకి వెళ్ళిపోయాం. మనం మనుష్యులతో దేవుని నివాసం 3వ వచనం చదువుతలే. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండు. ఆయన దేవుడు మనుషులతో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలయ్యుందురు, వారు ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. తోడై ఉంటాడు. దాని అనుబంధ వాక్యం చదివిన తర్వాత దాన్ని ధ్యానిద్దామండి. లెవిటికస్, లేవి గ్రంథము 26, 11, 12 వచనాలు చదువుతల్లి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ అందు నా మనసు అసహ్యపడదు, మీ అందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడుస్తాను. మీకు దేవుడినయ్యుందును, మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలయ్యుందురు, మీరు నాకు ప్రజలై ఉంటారు. అండ్ గాడ్ వాంట్స్ టు లివ్ విత్ us. He wants to live in the midst of the people. ప్రజల మధ్యని జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అండ్ దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ సంఘానికి ఏంటంటే, ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ గాడ్ హెస్ గివెన్ టు ద చర్చ్ ఈజ్ గో అంటు ద అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రొక్లైమ్ ద గాస్పెల్. దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే దానికి అర్థం ఏంటంటే, సంఘం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఒక శృంగారమైన దేవాలయం కట్టుకొని రండి అంటే దేవుడు రాడు గుడికి. సంఘం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఒకసారి ఆలోచించండి, అది ఎలా సాధ్యం అంటే, మాది చిన్న సంఘం ఏం కాదండి, మా చాలా పెద్ద సంఘం, మేము అలాగే వెళ్ళమండి అని అనొచ్చు. ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవాది దేవుడు సృష్టికర్త కుష్ఠుడి దగ్గరికి వెళ్ళాడండి, ఆ వ్యవసాయ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడండి. ఆయన నేను అరుస్తుంటే అరే ఆ కేకలేకరా అని చెప్తున్నాడు. ఆడు చెప్పుకొని ఇంకా కేకలేస్తున్నాడు. ఆపరంటే ఇంకా పెంచేస్తున్నాడు కేకలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సాగిపోతున్న ఆ యొక్క జనసమూహంలో యేసయ్య ఆగాడని. సాగిపోతున్న జన సమూహము ఆగినా
యేసయ్య. దట్ ఈస్ ద గాడ్. దేవుడు మన మధ్యకి వస్తాడండి, మనతో ఉంటాడండి, మనతో మాట్లాడతాడండి, మనతో నడుస్తాడండి. నేను ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆ మహిమను నా గదిలోకి ఆహ్వానిస్తానండి. ప్రభువాన్ని మహిమతో నా గది నింపమంటానండి. ఒక వెలుగు వచ్చేస్తుందండి, మహిమ వచ్చేస్తుంది నా గది అంతా. మోకాళ్ళ మీద నా మోకాళ్ళ మీద ఇలా లెగిసి ఉంటానండి, గాల్లో తేలుతూ ప్రార్థన చేస్తుంటాను. ఆయనకి ఇష్టం అండి, మనతో ఉండడం ఆయనకి ఇష్టం. ఎప్పుడు మనం ఆయన దగ్గర ఉండమంటే, ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళమంటే, ఎప్పుడు ఆయన మన మధ్యకి పిలవంటే ఆదాము హవ్వల జీవితాలు చూస్తే అర్థమవుతుంది. అండ్ రోజు వెళ్ళి మాట్లాడుతున్నారు ఆయనతో, రోజు చక్కగా వెళ్ళి చక్కని మాటలు, కానీ ఒక రోజు మాత్రం కనిపించట్లేదు వాళ్ళు. దేవుడు వేసిన మొట్టమొదటి ప్రశ్న, యాడమ్ యాడమ్ వేర్ ఆర్ దౌ? దేవుడు వేసిన మొట్టమొదటి ప్రశ్న, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ? ఎందుకు పోయాడండి? దేవుడికి ఎందుకు రాలేకపోయాడండి? పాపం చేసాడు వాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నానండి, ఉదయకాలం ప్రార్థన చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చుంటే నీకు యేసు ప్రభువుకు సంబంధం. రాసుకో నీ బైబిల్లో. నువ్వు రోజు ప్రార్థన చేయటం లేదనుకో, నీ బైబిల్లో రాసుకో, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, అది రాసుకో. యువర్ సిన్ విల్ నాట్ అలౌ టు ప్రే. నీ పాపము నిన్ను ప్రార్థన చేయనివ్వదు. ఆలోచన చేసుకోండి, డిసైడ్ చేసుకోండి. వేషధారణ జీవితాలు వద్దండి. మనుషుడు దేవుడు వెక్కరించు. ఎవడు మోసం చేయాలి? నేను ఎవరిని మోసం చేస్తానండి? నేను వచ్చి స్టై కట్టించుకొని వచ్చి ద పవర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ మూవింగ్ అవుట్ ద వరల్డ్ అని చెప్పిస్తే దేవుడు పటేల్ మనం కొడితే కుక్కలా చేస్తాడు. అర్థమవుతుందండి? హేరోదు రాజు ఎలా చేశాడండి వాడు? హేరోదు మాట్లాడుతుంటే అందరూ దేవదూత మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హేరోదు దేవుని మహిమ పరచనందున దూత వాడిని మొత్తగా పురుగులు గారి చచ్చెను అని. తెలుగులో సరిగా రాయలేదు అది. దాని ఒరిజినల్ తర్జుమా ఏంటంటే, బీస్ హ్యావ్ ఈటెన్ అవే హిమ్. పురుగులు వాళ్ళని తినేసాడు పురుగులు. ఏంటి అరిమిగద్దని యుద్ధం ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క మాంసం మొక్క కూడా కనిపించకుండా పక్షులు తినేసేయండి. ఎన్ని వేల మంది ప్రజలు ఆ కలేబిరాల్ని పక్షులు తినేసాయి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఇది ఏదైనా యేసుప్రభు గారు చెప్పారండి. యోహాను సువార్త 14:3 చదువు తల్లి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, యేసుప్రభు గారు వారితో చెప్తే, నేను వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మీరు నాతో ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. అంటే యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ ద గాడ్. దేవునితో కలిసి మనం జీవిస్తాం. మనిషితో మనిషి మీరు కలిసి జీవించండి. ఏ మనిషి ఎవరిని ఇష్టపడ్డండి, అంతా నటిస్తారు అంతే. భార్యాభర్తల ప్రేమ కూడా నటనే. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోయి మోడిగా మిగిలిపోతుంది. ఏం జీవితాలండి? మోసపూరితమైన జీవితాలు. ఎవరిని మీరు నమ్ముతారండి మీ జీవితంలో? నీ కౌగుటిలో ఉన్నదాని దగ్గర నీ నోరు కాసుకోమని చెప్పింది వాక్యం. యూ షుడ్ బి కేర్ఫుల్. భార్య కదని మీ అమ్మ సంగతులన్నీ చెప్పండి, యుద్ధం అయిపోద్ది మీ ఇంట్లో. భార్యతో ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడాలా, తల్లితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడాలి. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అండి. ఫిలసాఫికల్ థాట్లో వెళ్తే, పులిని చూసి పులి ఎన్నడు అదరదు, మేక వస్తే మేక ఎన్నడు బెదరదు. అదేమి కర్మమో మనిషికి కుదరదు. ఎవరిని నమ్ముతామండి? ఎవరిని నమ్ముతాం నీ జీవితంలో? నా జీవితంలోనండి నమ్మిన వాళ్ళే మోసం చేసిన పరిస్థితులు నేను చూశాను. యేసు ప్రభు గారు ఏం చెప్పాడండి? ఎవరే మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను అంటాడు. ఎలాంటి తోడేళ్ళు అంటే అవి డైరెక్ట్ తోడేళ్ళు కాదు, గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు. వయోముఖ విష్కము అంటారు తెలుగులో దానికి, ఆ మాటకి. కవర్డ్ పీపుల్. అండ్ కొన్నిసార్లు ఈయన నాకెంత మోసం చేశాడు, ఈమె నాకెంత మోసం చేసిందనే ఒక ఆలోచన వస్తుంది మనకి. కారణం ఏంటంటే
మనిషి అనే వాడిలోనే యథార్థత కోల్పోయారు. నరుని సృజించినందుకు యెహోవా తన హృదయంలో సంతాపడ్డాడట. అసలు ఈ పనికి మనలో ఎందుకు చేసాడు అని బాధపడ్డాడు. కనుక మానవుడి సహవాసంలో నీవు మహిమను ఎంజాయ్ చేయలేవు, ఒక దేవునిలోనే. ఏంటి మీరు ఒక ఆలోచన చేయండి, దేవునితో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతాయి నా మాటలు. ఏంటి, దేవుడితో మాట్లాడేటప్పుడు నీ భార్యకి చెప్పుకోలేని బాధ నీ దేవుడికి చెప్పుకోగలవు, నీ భర్తకి చెప్పుకోలేని బాధ నువ్వు దేవుడికి చెప్పుకోగలవు. నువ్వేది చెప్పినా వినే దేవుడైనా, ఏ స్థితిలోనున్నా నిన్ను అంగీకరించే దేవుడు, ఏ స్థితిలోనున్నా నిన్ను విడిపించే దేవుడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆయన సన్నిధి ఎంత గొప్పదో. ఆ రహస్యం తెలిస్తే ప్రార్థన చేయకుండా ఉంటావండి? నువ్వు లోకాన్ని, లోకేచ్ఛల్ని, శరీరాన్ని, శరీరేచ్ఛలు నువ్వు ఆశించడం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు. ఒకసారి రుచి చూసి అడగండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. నెంబర్ 4, దేవుని ఆదరణ, కంఫర్ట్. 4వ వచనం చదువుదలి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. మరణము ఇక ఉండదు. దేర్ ఇస్ నో మోర్ డెత్. దుఃఖమైనను ఏడ్పైనను. దుఃఖం లేదు, ఏడుపు లేదు. వేదనైనను ఇక ఉండదు. వేదన లేదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దానికి అనుబంధ వాక్యం చదువుకొని దాని వివరణకు వెళ్దామండి. యెషయా 25:8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ ఆలోచించేయండి. మళ్ళీ 4వ వచనం చదువుతాను. రివల్యూషన్. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తారు. ఏంటి ఇవాళ ఆలోచించేయండి. కొంతమంది జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియదు. కొంతమందికి బ్రతుకంతా దుఃఖంతో జీవిస్తారు. వాస్తవికానికి మీరు వెళ్తే క్రీస్తు యేసుతో సద్భక్తితో జీవింపను ఉద్దేశించే వారికి శ్రమలు తప్పవు. యాకోబు గారిని చూడాలని అడిగాడు ఫరో. యేసు, మీ నాన్నగారిని ఒకసారి తీసిరా, చూడాలని ఉంది. తీసుకెళ్తా వెళ్ళగానే ఫరో గారు యాకోబు చూసి, బాగున్నారా యాకోబు గారు? బాగున్నాను సార్. మీ వయసు ఎంత సార్? ఏం చెప్పాలంటే ఆలోచించకుండా 130 సంవత్సరాలు అని చెప్పాలి. చెప్పలేదు యాకోబు. నేను యాత్ర చేసిన దినములు అనేకములు, జీవించిన జనాలు తక్కువ. యాకోబు పడిన బాధలు, అవమానాలు, గాయాలు చాలా గొప్పవండి. ఆ యొక్క మెసేజ్ నేను ఎప్పుడన్నా ఇస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంటుందండి. కారణం ఏంటంటే ఈ 68 సంవత్సరాల జీవితంలో నేను సంతోషంగా ఉన్న గడియలు చాలా తక్కువ. కారణం ఏంటంటే మనం ఎవరి మధ్యన జీవిస్తున్నామంటే వయోముఖ విష్కంభాల మధ్యన జీవిస్తున్నాం. గొర్రె చర్మం కట్టుకొని తోడేళ్ళ మధ్యన జీవిస్తున్నాం. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వీడు వట్టినికే ప్రేమిస్తున్నాడా నన్ను. ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, వట్టినికే ఇచ్చారా అంటే మానవుడి యొక్క అజ్ఞానం కానీ, బుద్ధిహీనత కానీ దానికి అవధులు లేవు. ఆలోచన చేసుకోండి. దేవుని ఆదరణ, దీని మీద పుస్తకమే నేను రాశానండి. కంఫర్ట్ అనే బుక్ రాశాను. నా 18 పుస్తకాల్లో చాలా అమూల్యమైన పుస్తకం అది, ఆదరణ. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఒక విపత్తు వచ్చినప్పుడు, ఇక నా పరిస్థితి ఏం లేదు, నేనేమైపోతానో నాకు తెలియదని గడి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ వేళ దేవుని యొక్క హస్తం నిన్ను వచ్చి ఆదరించుండబోతే ఎక్కడుండేదానికి తల్లి నువ్వు? ఆ వేళ దేవుడు వచ్చి నేనున్నాను తల్లి అని నిన్ను ఆదరించబోతే ఎక్కడుండేదాన్ని నువ్వు? అలాంటి అనుభవాలు నాకు ఎన్నో అనుభవాలండి. నన్ను ఆదరిస్తున్నది మనుషులు కాదు, నన్ను ఆదరిస్తున్న దేవుడు. నన్ను మాత్రమే కాదండి, ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమైనా త్రోసివేసేవాడు కాదు. కనుక ఆదరించే దేవుడు. నెక్స్ట్ పాయింట్ 5, సమస్తము నూతనము. 5వ వచనం చదువుతలే.
అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను చేయుచున్నాను. మరియు ఆ. ఈ మాటలు నమ్మకమును ఆ. నిజమునై ఉన్నవి గనుక ఆ. రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దాని అనుబంధ వాక్యం చదువుదాం. యెషయా 43:19 చదువుతలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ ఆలోచించండి. గాడ్ ఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. 5వ వచనం చదువుతారు మళ్ళీ ఒకసారి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఎవ్రీథింగ్ బికమ్ న్యూ. పాత ఆకాశం లేదు, ఇక నీరు లేదు, పాత పద్ధతులు లేవు, పాత వ్యవహారాలు లేవు. ఇక నువ్వు ఆలోచించుకోవాల్సిన పని లేదు. నాకు ఏటవుతుందా, మళ్ళీ ఏమైపోతానని ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ బికమ్ న్యూ. అంత కొత్తది. ఆ కొత్తదనంలో నువ్వు జీవిస్తున్నావు. కొత్తదనం దేవుడికి అనుగ్రహిస్తున్నాడు. 6 సమాప్తమైనవి. 6వ వచనం చదువుతాలి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఉచితముగా అనుగ్రహిస్తున్నాను. దాని అనుబంధ వాక్యాలు చదువుకొని వివరణలోకి వెళ్దాం. యెషయా 44:6 వచనం చదువుతాలి. ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. 55 యెషయా 55:1 చదువురా. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీనూ ఇయ్యకనే ద్రాక్షరసమును పాలను కొనుడి. 6వ వచనం మళ్ళీ చదువుతారండి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి. శిలువ మీద పలికిన మాటలు ఇదొక మాట, సమాప్తమైనది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆల్ఫా ఒమేగా అంటే ఆదియు అంతము నేనే. ఆది అంతం ఆయనే. ఆయనతోటే మన కథ ప్రారంభమవుతుంది, ఆయనతోటే మన కథ అంతమైపోద్ది. మనకంటూ బిగినింగ్ ఎండింగ్స్ ఏం లేవు. మనల్ని దేంతో పోల్చాడండి? గడ్డిపూతో పోల్చాడు. మన ఆయుష్ని నీటి ఆవిరితో పోల్చాడు, నీడతో పోల్చాడు. మనకి ఒక బిగినింగ్ ఎండింగ్ అంటూ ఏం లేదు. మనకి ఏదైనా బిగినింగ్ ఉంటుంది ఏసైలోనే, మనకి ఏదైనా ఎండింగ్ ఉంటుంది ఏసైలోనే. ఏసైతోటే ప్రారంభం, ఏసైతోటే అంతం. ఉదయకాలంలో నేను ప్రార్థన చేసినప్పుడు ఈ మాట వాడుతానండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభము. 7లోకి వెళ్దామండి. నెంబర్ 7, 7వ వచనం చదువుతాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉండును. నేను అతనికి దేవుడినై ఉంటాను. అతడు నాకు కుమారుడై ఉండును. నాకు కుమారుడు అంటాడు. అనుబంధ వాక్యం చదివిన తర్వాత దానికి ధ్యానిద్దాం. 2వ సమూయేలు 7:14. నేను అతనికి తండ్రినై ఉండును. నేను అతనికి తండ్రినై ఉంటాను. అతడు నాకు కుమారుడై ఉండును. అతడు నాకు కుమారుడు అంటాడు. అతడు పాపం చేసిన ఎడల, ఒకవేళ అతడు పాపం చేస్తే నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షిస్తాను. మరలా 7వ వచనానికి వెళ్దాం. రెవల్యూషన్. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. ఎవడైతే జయిస్తాడో వాడికి దేవుడు కొన్ని అనుగ్రహిస్తున్నాడు. నేను అతనికి దేవుడు నేందును, అతడు నాకు కుమారుడైంటాడు. ఏంటి ఇవాళ తన్ను ఎందరు అంగీకరించరో వారందరిని ఏమంటున్నాడండి ఆయన? తన బిడ్డలు అవడానికి అనుగ్రహిస్తున్నాడు. కుమారులుగా పిలుస్తున్నాడు మనల్ని. ఒకసారి ఆలోచించండి. మా తాతగారు యేసై ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని ప్రార్థన చేసి, మా తాతగారు యేసై తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు మా నాన్నగారికి యేసై ఏమవ్వాలండి? తాతయ్య అవ్వాలి. అప్పుడు మా నాన్నగారు ఏం ప్రార్థించాలా? ఏసు తాతయ్య అని ప్రార్థించాలి. నా దగ్గరికి వచ్చేసరికి నేనేం ప్రార్థన చేయాలా? ఏ ముత్తాత యేసయ్యా అని ప్రార్థన చేయాలి. మా తాత యేసైని ఏమన్నాడండి? తండ్రి అన్నాడు. మా నాన్నగారు యేసైని తండ్రి అంటున్నాడు. నేను యేసైని తండ్రి అంటున్నా. నా కుమారుడు యేసైని తండ్రి అంటున్నాడు. నా మనవడు యేసైని తండ్రి అంటే ఇప్పుడు ఎవరికి? ఆయన అందరికి ఏంటండి? అయినా ఈజ్ ద ఫాదర్.
దేవుడు నిన్ను నన్ను ఎలా పిలుస్తున్నాడండి? రాజులుగా పిలుస్తున్నాడు అండ్ విక్టర్ ప్రభాకర్ ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా తలవచ్చుండి, ఎవరితోటే నేను ఇలాగే మాట్లాడతా, దేశాల్లో నేను ఇలాగే మాట్లాడతా. నేను ఎవరినండి? నేను రాజాదిరాజు కుమారుడను, రాజును, యువరాజును. ఎవరమ్మా నువ్వు? యువరానివి. దేవుడు ఏం చేస్తాడు? నీ పాపాలు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. ఎర్రనివైన నీ పాపములు హిమం వల్లే తెల్లగా చేసేస్తాడంటే, పాపినైనా నా మనవి ఆలకించు నాయనా అంటాడు. అంటే అక్కడ పాపులు మనం ఆయన ఎన్నంటే ఈవిడేం చెప్తుందంటే, పాపినైనా నా మనవి ఆలకించమాట. ఆలోచన చేసుకోండి. మనుషులకి ఏంటంటే, ఒరే నువ్వు ఇంక పాపివి కాదురా అంటే, లేదు ప్రభు నేను పాపినే ప్రభు. అమ్మ నీ పాపాలు క్షమించబడి, లేదు ప్రభు నేను పాపినే ప్రభు అంటే నిన్నెవడు బాగు చేయలేడు. నిన్ను అర్థమవుతుందండి. దేవుడు నిన్నేం చేశాడండి? నూతనమైన వ్యక్తిగా చేశాడు, నూతన సృష్టిగా నిన్ను చేశాడు. పాతవి గతించిపోయాను. లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అండి. ఆఖరు రెండవ మరణము. ముందు మెసేజ్లో టూకీగా ధ్యానించాం, ఇవాళ డీటెయిల్గా ధ్యానిస్తాం. రెండవ మరణం 8వ వచనం చదువురా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఆలోచన చేసుకోండి. రెండవ మరణము అంటే నరకము. ఇక్కడ మీరు గమనించుకోవాలి. రెండవ మరణం అంటే నరకము. హెడెస్ అన్నారు గ్రీక్లో. నరకం యొక్క స్టేటస్ ఏంటంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంతకాలం ఉండదు సార్? యుగ యుగములు ఉండదు. ఎవర్ లాస్టింగ్ డెస్టినీస్ రెండండి. నిత్యము ఉండే గమ్యాలు రెండు. ఒకటి ఏంటంటే నిత్య నరకము, నిత్య జీవము. ఏవుడు నరకానికి వెళ్తాడని ఒక ప్రశ్న ఉండొచ్చు మనకి. నేను వెళ్తానంటండి నరకానికి? ఫస్ట్ నేను వెళ్తానా నరకానికి? నేను ఎవడెళ్తాడో నేను చెప్పను, కానీ ఆ లిస్ట్ ఒకసారి మళ్ళీ నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. పిరికివారు, పిరికోడికి దేవుని రాజ్యంలో చోట్లేదు. ఎవడు ఈ పిరికోడు? ఏమండి, ఎంతమంది మీరు పని చేస్తున్న దగ్గర, మీరు జీవించున్న దగ్గర క్రైస్తవులు అని చెప్తున్నారు మీరు? ఆడే పిరికోడు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్లో చర్చెస్ అన్నీ మూసిమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. మూయాలి, గవర్నమెంట్ మాట వినమని వాక్యమే చెప్తుంది. అధికారులని సన్మానించాలి, వారి మాట వినాలి. రెండవ వేవ్లో గుళ్ళు మూయమని ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. గుడి ఏం చేయాలని నడిపించుకోవాలా వద్దా? గుడిని ఆపేసిన ఈ కాపర్లు ఎవరండి? పిరికివారు. నరకంలో ఉంటాడు. కొంతమంది చచ్చారు. ఇవాళ చచ్చిన పాస్టర్లందరూ ఎవరంటే నామకార్థ కాపర్లు. వాళ్ళు యేసయ్య కొరకు సాక్షులుగా జీవించిన వాళ్ళు కాదు. పిరికోడు దేవుడికి అవసరం లేదండి. మీ జీవితంలో ఆలోచన చేయండి. పిరికోడు రోజు చేస్తాడు, ధైర్యవంతుడు ఒకేసారి చేస్తాడు. ట్రై చేసి చూడండి, నన్ను భయపెట్టి చూడండి, నన్ను భయపెట్టండి సార్, ట్రై చేయండి మీరు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. అంటే భయం ఎవడికి వస్తుందండి? దెయ్యాలు ఉన్నోడికి వస్తాయి. యేసయ్య ఉన్నోడికి భయం, మరి ఎక్కడ పోతాడు? పిరికోళ్ళందరూ నరకంలోకి. ఫస్ట్ బ్రదర్ వాడు, ఫస్ట్ సిస్టర్ ఆవిడ. తర్వాత ఎవరండి? అవిశ్వాసులు. నటిస్తారండి, గుడికి వచ్చి విశ్వాసులు నటిస్తారు. తాబీజులకు పరిగెడతారు, భూత వైద్యుడి దగ్గర పరిగెడతారు, డాక్టర్ దగ్గరికి పరిగెడతారు, మెడికల్ టెస్ట్లకు పరిగెడతారు. నమ్మరండి దేవుడిని. ఇక్కడే స్తోత్రం. జీవితంలో దేవుని నమ్మడం అనేది ఉండదు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. హెబ్రీ 11:6. తర్వాత ఎవడంటే అసహ్యుడు. అసహ్యుడు అంటేనండి, కొంతమంది చేస్తున్న పనులు వినడానికి అసహ్యంగా ఉంటాయి, చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాయి. అసహ్యులు.
తర్వాత ఎవడండి? నరహంతకులు, మనుషులు చంపేవాడు. తర్వాత ఎవడండి? వ్యభిచారులు. వ్యభిచారులు అంటే వ్యభిచారులకు కాలనీ ఉంటుంది అనుకోకండి దయచేసి. తన భర్త కాకుండా మరి యొక్క పురుషునితో తప్పు చేసే ప్రతి స్త్రీ వ్యభిచారే. అలాగే తన భార్య కాకుండా ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రతివాడు వ్యభిచారుడే. అది ఎక్కడ ఉంటాడండి అని వెనకవసరం లేదు. అది ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. నేను ఉంటానండి అని అడగవసరం లేదు, గ్యారంటీ నరకాన్ని పోతారు వీళ్ళు. తర్వాత ఎవడండి? మాంత్రికులు, భూత వైద్యులు. చూసారండి, భూత వైద్యుడు దేని చేస్తాడు అనుకుంటే దెయ్యాలతోటే దెయ్యాలు వెళ్ళగొడుతుంటాడు. పెద్ద దెయ్యంతో చిన్న దెయ్యాన్ని, చిన్న దెయ్యంతో పెద్ద దెయ్యాన్ని. విగ్రహారాధికులు ఏంటి జరగండి. చాలామంది అనుకుంటారండి ఆ విగ్రహారాధన పెద్ద తప్పు ఏంటని. విగ్రహారాధికులు అందరూ ఎక్కడ పోతారండి? నరకంలో పోతారు. ఇంకో విగ్రహారాధన లాస్ట్ టైం చెప్పాను, ధనాశను విగ్రహారాధన. డబ్బు ఆలోచన నీకు ఎప్పుడైతే ఉందో నువ్వు విగ్రహారాధికుడివే. దాన్ని తీసేయండి మైండ్లోంచి. అబద్ధికులు ఏంటి? ఇక్కడ ఆలోచించండి. అబద్ధం అంటే ఇవాళ పెద్ద పాపమే కాదండి. అబద్ధం అంటే వాళ్ళు పెద్ద పాపం కాదు. సార్ అబద్ధం ఆడకుంటే బతకగలం ఏంటండి అంట. నోరిప్పితే అబద్ధాలు. అబద్ధం అనేది ఇవాళ ఏంటైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అబద్ధం అనేది. చిన్న పిల్లలు కూడా అబద్ధాలు ఆడుతారు. ఎక్కడ నేర్చుకుంటున్నారు ఆ చిన్నపిల్లల అబద్ధాలు? తల్లిదండ్రులతో నేర్చుకుంటున్నారు. ఈ అబద్ధాలు ఆడిన వాళ్ళందరూ అబద్ధం పెద్ద పాపం కాదనుకుంటున్నారు. చూసారా? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారటండి? నరకంలో ఉంటారు. ఇదేంటన్నాడండి? అగ్ని గంధకములతో మండుస్తున్న గుండం. ఇది రెండవ మరణం. మొదటి మరణం అనేది అందరికీ సంక్రమించేది. మంచోడు, చెడ్డోడు, భక్తుడు, భక్తులు అందరూ చచ్చిపోతారు. మామూలు మనం చూస్తున్నాం డెత్స్. రెండవ మరణం మాత్రం విశ్వాసులకు కాదండి. అది ఎవడు యేసు ప్రభుని నమ్ముకుడో లేక ఎవడు యేసు ప్రభుని నమ్ముకున్నట్టు నటిస్తున్నాడో వాళ్ళందరూ ఉండే ప్రదేశం. దానికి ఎవ్వరు వెళ్ళకూడదండి. కారణం ఏంటంటే అది యుగ యుగములు ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పరలోక రాజ్య మహిమను మనం ఇక్కడ చాలా స్పష్టంగా ధ్యానించాం. ఆ మహిమలోనికి వెళ్తామా, ఆ నిత్య నరకంలోనికి వెళ్తామా అనేది నీకు నీవుగా, నాకు నేనుగా నిర్ణయించుకోవాలి. ఎవరు మట్టుకు వారు ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. మహాపురుషుడు అవుతాను రేసిన కృపామేడ పరలోక మహిమను నాకు వివరించారు, తెలియజేశారు. అలాగే నిత్య నరకం ఎలాగుంటుందో కూడా తెలియజేశారు తండ్రి. నా మట్టుకు నేనును, నా సంఘము, నా కుటుంబము, మేమందరము ఆ మహిమ రాజ్యంలో యుగ యుగములు మీతో ఉండ కృప నాకును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.